సంక్రాంతి ముగియడంతో పట్నానికి బయలుదేరారు పబ్లిక్. ఫెస్టివల్ కోసం సొంతూరుకు వెళ్లిన వారంతా సిటీ బాట పట్టడంతో విజయవాడ హైదరాబాద్ హైవే రద్దీగా మారుతోంది. సోమవారం నుంచి ఆఫీసులు, స్కూల్స్ రీఓపెన్ కానుండడంతో జనం హైదరాబాద్ బయలుదేరుతున్నారు. రేపు ఎల్లుండి భారీగా ట్రాఫిక్ జామ్ ఉండే ఛాన్స్ ఉండడంతో చాలా మంది ఇవాళే తమ జర్నీలను స్టార్ట్ చేస్తున్నారు. దీంతో పంతంగి, కొర్లంపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర రష్ కొనసాగుతోంది. దీంతో సిటీ వైపు వచ్చే వాహనాల కోసం పంతంగి టోల్ ప్లాజా దగ్గర 9 టోల్ బూత్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోదాడ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ఎక్కడా వాహనాలు నిలిచిపోకుండా ఏర్పాట్లు చేశారు. నేషనల్ హైవేపై ఉన్న 69 బ్లాక్ స్పాట్ల దగ్గర పోలీసులను మోహరించారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సీసీటీవీలు, డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అధికారులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు ప్రాంతాల్లో దారి మళ్లించారు. గత సంక్రాంతితో పోలిస్తే ఈసారి విజయవాడ హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ సమస్యలు తప్పాయి. జాతీయ రహదారిపై వాహనాల మూవ్మెంట్ స్లో అయినప్పటికీ ఎక్కడా గంటల తరబడి ఆగలేదు. పోలీసులు పక్కా ప్లాన్తో వాహనాల డైవర్షన్లు, డ్రోన్లతో మానిటరింగ్ చేయడంతోనే సాధ్యమైంది. ఇక హైవేపై ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో ఒక మెడికల్ కిట్ వంటి సదుపాయాలు కల్పించారు. సొంతూళ్లకు వెళ్లిన వారు సిటీకి వచ్చే ప్రయాణంలో ఎలాంటి సమస్యలు లేకుండా పక్కా ప్లాన్తో పనిచేస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. పండక్కి సొంతూళ్లకు వెళ్లిన పబ్లిక్ తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో విజయవాడ హైవేపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర రష్ మొదలైంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు చిట్యాల నుంచి. శేఖర్, సంక్రాంతి పండుగను ముగించుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి పెద్ద ఎత్తున వాహనాలు తరలిస్తున్నాయి. దాంతో నేషనల్ హైవే మొత్తం కూడా రద్దీగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చిట్యాల టౌన్లో ఉన్నాం. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. దాంతో పెద్ద ఎత్తున వాహనాలు నెమ్మదిగా వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా అటు విజయవాడ జాతీయ రహదారి మీద 3 లైన్లు కానీ 2 లైన్లు కానీ వాహనాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సింగిల్ లైన్లో వాహనాలు మొత్తం కూడా బయటికి పోవాలి. దాంతో పెద్ద ఎత్తున రద్దీగా కనిపిస్తుంది. ఇక ఈరోజు 11 గంటల తర్వాత జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున వెహికల్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, స్థానిక పోలీసులు అందరూ కూడా వాహనాలను పంపిస్తున్నారు. అక్కడక్కడ బ్రేక్ డౌన్ అయిన వాహనాలను కూడా మళ్ళీ పక్కకు తీస్తున్నారు. తీసి మిగతా వెహికల్స్ మొత్తం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రద్దీని కూడా చూడొచ్చు, దాదాపు కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఒకేసారి అంటే గతంలో రెగ్యులర్గా కూడా 30,000 నుంచి 40,000 వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చాయి. కానీ ఒక్కసారిగా లక్షలకు పైగా వెహికల్స్ రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్కు సంబంధించి మెల్లమెల్లగా వాహనాలు కదులుతున్నాయి. దాంతో కొంత రద్దీగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. చిట్యాల టౌన్లో ఈ విజువల్స్ భారీగా వాహనాలు తరలి వస్తున్నాయి. ఇక ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారో మనతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, చూస్తున్నాం ఈరోజు 11 గంటల నుంచి పెద్ద ఎత్తున వెహికల్స్ వస్తున్నాయి. ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? ఇది సంక్రాంతి ముగించుకొని ఆంధ్ర నుంచి మరియు ఖమ్మం, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, గుంటూరు, రాయలసీమ నుంచి కూడా వెహికల్స్ అన్నీ కూడా మూమెంట్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈరోజు రేపు 100% రోజుకి 1,00,000 ఎబో వెహికల్స్ని మనం పాస్ చేయాల్సి వస్తుందని మేము అంచనా వేసుకున్నాం. దానికి తగ్గట్టుగా బందోబస్తు సుమారు 300 మందిని మా ఎస్పీ శ్రీ చరచంద్ర పవార్ సార్ ఆధ్వర్యంలో 300 మంది తోటి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పాయింట్ సమస్యాత్మకంగా ట్రాఫిక్ జామ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్పెషల్ టీమ్స్ని కూడా పెట్టుకొని ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా కానీ లేకపోతే ఏదైనా కూడా ఎమ్మటే క్లియర్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని డైవర్షన్ పాయింట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మనకి సేమ్ టువర్డ్స్ విజయవాడ రూట్ని కూడా ఒక కోన్స్ తోటి ఒకటి ఏర్పాటు చేసుకొని అటువైపు కూడా ఇంకా జామ్ కొంచెం ఎక్కువైనప్పుడు అటువైపు కూడా పంపించడానికి ప్లాన్ వేసుకొని పంపిస్తున్నాం. జనరల్గా మీ పరిధిలోనే చిట్యాల కావచ్చు, అదేవిధంగా పెద్ద కాపతి దగ్గర ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంతో అక్కడ ఎట్లా ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు? ఇది నేషనల్ హైవేలోని భాగంగా చిట్యాల పెద్ద కాబట్టి జామ్ దృష్ట్యా ఫ్లైఓవర్స్ నిర్మాణం గత సంవత్సరం నుంచి జరుగుతున్నది. ఇక్కడ సింగిల్ లైన్ ఒక వెహికల్, ఓన్లీ 2 వెహికల్స్ మాత్రమే ఈ లైన్లో సర్వీస్ రోడ్లో పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం మెన్ని వేసుకున్నాము. బట్ ఎంత వేసుకున్నా కూడా రోజుకి 25,000 నేషనల్ హైవే మీద అవుతుంది. ఇప్పుడు 1,00,000 ఎబో వెహికల్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మేము పుష్ చేస్తున్నాము. ప్లస్ గుంటలు కానీ ఇంకా ఏవైనా కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా క్లియర్ చేసి పంపిస్తున్నాము. ఏదున్నా కూడా మేము 24/7 ఈ 2-3 డేస్ కూడా మాకు 100% అందరం రోడ్డు మీదనే ఉండి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జనరల్గా ఒకవేళ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, మళ్ళీ రాంగ్ రూట్లో మీరు పంపించే ప్రయత్నం అట్లా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అట్లా పంపించవచ్చా?
అవును, ఇక్కడ చిట్యాల ప్రాపర్లో సుమారు ఒక స్పెషల్గా దానికే ఒక 50 మెంబర్స్ వాళ్ళని ఒక 300 కోన్స్ తీసుకొని ఏవైతే టువర్డ్స్ విజయవాడ రూట్లో మనం యూటర్న్ టు యూటర్న్ సింగిల్ లైన్ నిర్వహించి అక్కడి నుంచి వెహికల్స్ని పాస్ చేసి అవతలకి పంపించడము ఒకటి. రెండవది, విజయవాడ నుంచి ఒకవేళ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వెహికల్స్ తక్కువ ఉన్నప్పుడు ఒక హాఫ్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా హోల్డ్ చేసి మిగతా వెహికల్స్ని ముందుకు పాస్ చేస్తూ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ని కొంతవరకు రెగ్యులేట్ చేయడానికి, క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. జనరల్గా వెహికల్స్ బ్రేక్ డౌన్ అయినాయి అనుకో, మళ్ళీ ఎట్లా వాటిని పాస్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? ఇమీడియట్లీ క్రేన్స్ కూడా ఏర్పాటు చేసినాం. క్రేన్ సహాయంతో నేషనల్ హైవే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇమీడియట్లీ వాటిని పక్కకు పెట్టించేసి మేజర్ రిపోర్ట్లు ఉంటే పక్కకు పెట్టిస్తున్నాం, మైనర్ అయితే ఇమీడియట్లీ పక్కకు చేస్తాం. ఇంకా వెహికల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మీ సిబ్బందికి సంబంధించి ఎట్లా ఉంటుంది? ఎక్కడైనా సిబ్బంది ఎక్కడెక్కడ ప్రతి గల్లీ దగ్గర సిబ్బంది అందరూ పకడ్బందీ ప్లాన్తో ఉన్నారు. ఏదైనా వెహికల్ ఆగినా కానీ ఇమీడియట్గా మాకు ఇంటిమేట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా క్రెయిన్కి ఇమీడియట్గా ఇంటిమేట్ చేసి ఆ వెహికల్ని అక్కడి తరలించే విధంగా అందరితో ప్లాన్ చేసుకుని ఉన్నాం. చూడొచ్చు, ట్రాఫిక్ కు సంబంధించి కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే నేషనల్ హైవేకు సంబంధించి ఈ రోజు ఈవినింగ్ కల్లా పెద్ద ఎత్తున వెహికల్స్ వస్తాయని అనుకున్నారు. కానీ ఉదయం 11 గంటల నుంచే ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున వాహనాలు తరలిస్తున్నాయి. దాంతో కొంత ట్రాఫిక్ కు సంబంధించి క్లియర్ గా కూడా కనిపిస్తుంది. అయితే ఈ ట్రాఫిక్ కు సంబంధించి ఈ రోజు రేపు కూడా ఇదే వాహనాల రద్దీ ఉంటుంది. దాంతో పెద్ద ఎత్తున పోలీసులు రోడ్డుపై మోహరించి వాళ్ళు ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందని అనుకుంటున్నారో అక్కడ డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వాటిని క్లియర్ చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. మరోవైపు ఎవరికి ఎక్కడైనా ఇబ్బంది అయిన చోట మాత్రం వాహనాలను పక్కకు పెట్టడం, వాళ్ళకు హోల్డింగ్ పాయింట్స్ అని కొన్ని పెట్టారు. అదేవిధంగా మెడికల్కు సంబంధించిన సిబ్బంది కూడా 24/7 ఈ నేషనల్ హైవేకు సంబంధించి సంక్రాంతి పండుగకు వచ్చే వాహనాల దృష్ట్యా వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. ఇక విధి నిర్వహణ సంబంధించి రోడ్డుపైనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే ట్రాఫిక్ కు సంబంధించి ఈరోజు సాయంత్రం అదేవిధంగా రాత్రి కూడా సేమ్ ఉంటుంది. ఇక ఇప్పుడేమో విజయవాడ నుంచి హైదరాబాద్కు భారీగా వాహనాలు తరలి వస్తుంటాయి. సో బాగా రద్దీగా కనిపిస్తుంది. మళ్ళీ ఈవినింగ్ కల్లా ఏవైతే ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా హైదరాబాద్ టు విజయవాడ వైపు చాలా వెహికల్స్ ఉంటాయి. సో రెండు వైపులా కూడా రద్దీ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ ఎక్కడైతే ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయో ఆ ఫ్లైఓవర్ వర్క్స్ నడిచే దగ్గర ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం, అదేవిధంగా సింగిల్ రూట్లో పంపించడంతో పాటు ఎక్కువ వాహనాలు ఉంటే మళ్ళీ రాంగ్ రూట్లోనూ కొద్దిసేపు హైదరాబాద్ టు విజయవాడ నుంచి వచ్చే వాహనాలను ఆపేసి మళ్ళీ ఈ వాహనాలను పంపించి మళ్ళీ తర్వాత వాళ్ళకు అనుమతిచ్చే విధంగా పోలీసులు ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. 3 జిల్లాలకు సంబంధించి సూర్యాపేట, నల్గొండ, భువన యాదాద్రి జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్కు సంబంధించి ఒక గ్రూప్ను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటున్నారు. అందులో వివిధ శాఖల అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం, 3 జిల్లాలకు సంబంధించిన కీలకమైన అధికార యంత్రాంగంతో పాటు విధి నిర్వహణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే విధంగా ఒకటి టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను మళ్ళీ దృష్టిలో పెట్టుకొని వాహనాలు ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోడ్డుకు సంబంధించి నేషనల్ హైవే భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రధాన జాతీయ రహదారిలో ఇదొకటని కూడా చెప్పుకోవచ్చు. దాంతో ఇక్కడ చాలా వెహికల్స్ పెరగడంతో కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి. వరకు ఒకటి చౌటుప్పల్ టౌన్లో కొంత ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెద్ద కాపర్తి దగ్గర అక్కడ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. అది సంవత్సరం కాలం నుంచి నడుస్తుంది. దాంతో సింగిల్ రూట్లో పంపిస్తున్నారు. చిట్యాల దగ్గర కూడా సేమ్ ఫ్లైఓవర్, ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ ఇది, ఇక్కడ కూడా ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. దాంతో ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ పాస్ అవుతున్నాయి. నేషనల్ హైవే నుంచి సింగిల్ రోడ్లో మళ్ళీ పాస్ అవుతూ ఉంటాయి. ముందల టేకుమెట్ల దగ్గర దాటిన తర్వాత సూర్యాపేట దగ్గర వరకు నడుస్తుంది. సూర్యాపేట టౌన్లో నడుస్తుంది. దాంతో అక్కడ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా వాహనాల రద్దీ పెరిగితే కోదాడ నుంచి మళ్ళీ హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడ, అదేవిధంగా నాగార్జున సాగర్ హైవే నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లే విధంగా ప్లాన్ చేశారు. మరోవైపు చిట్యాలలో ఎక్కువ కనుక వాహనాలు వస్తే చిట్యాల నుంచి మళ్ళీ వలిగొండ భువనగిరి వైపు దారి మళ్లింపు చేశారు. ఇక నల్గొండలో కనుక ట్రాఫిక్ ఎక్కువ అయితే నల్గొండ నుంచి మునుగోడ్, నారాయణపూర్, చౌటుప్పల్కు పాస్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా మాత్రం ప్లాన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, వెహికల్స్కి సంబంధించి అందరూ పండుగని ముగించుకొని వస్తున్నారు. మళ్ళీ సొంత గ్రామాల నుంచి పట్టణానికి వస్తున్నారు. దాంతో రద్దీ అయితే కనిపిస్తుంది.
ఇప్పుడు 1:30 అవుతుంది. ఇప్పటికే భారీగా అయితే నేషనల్ హైవే మీద ఎక్కడికక్కడ ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇక రెస్టారెంట్లకు సంబంధించి చూస్తే మాత్రం రెస్టారెంట్లకు సంబంధించి కూడా చాలా ఉంటాయి. ఇక్కడ చిట్యాలకు సంబంధించి రెస్టారెంట్లు ఉంటాయి. ఆ రెస్టారెంట్లకు సంబంధించి కూడా వాహనాలు ఎక్కడ కూడా రెస్టారెంట్ల పక్కకు ఆపకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఒకసారి ఎట్లా వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఒకసారి తెలుసుకుందాం. రెస్టారెంట్లు ఉంటాయి, దాబాలు ఉంటాయి కదా, ఇక్కడ అక్కడ వాహనాలు ఆగుతూ ఉంటాయి. సో అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? మనకి నేషనల్ హైవే పైన చిట్యాల అండ్ నార్కెట్పల్లి పరిధిలో ఉన్న నేషనల్ హైవే పై ఉన్న అన్ని దాబాలు హోటల్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఒక 2-3 రోడ్డు మీదనే ఉంచుకొని వాళ్ళ వెహికల్స్, వాళ్ళ హోటల్కి వచ్చే వెహికల్స్ని హైవే మీద ఎఫెక్ట్ పడకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా లోపలికి పోయేంత వరకు కూడా మీ హోటల్ వాళ్ళు ఓపెన్ చేసుకొని ఉంటారు. ఆ ట్రాఫిక్ ఏదైనా ఉన్నా మనం ప్రతి హోటల్ దగ్గర కూడా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఒక్కొక్క హోటల్ దగ్గర నిర్వహించి వచ్చేటప్పుడు కూడా రోడ్డు ఎక్కేటప్పుడు కానీ లోపలికి పోయేటప్పుడు కానీ వాటిని మొత్తం కోఆర్డినేట్ చేసుకోవడానికి వేసినాం. ఒక హోటల్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుందని మా దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పి ఆ హోటల్ని ఈ రోజు రేపటి వరకు కూడా క్లోజ్ చేసే ఆర్డర్స్ కూడా తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. చూడొచ్చు, ఇది మొత్తానికి అయితే ట్రాఫిక్ కు సంబంధించి మాత్రం కొంత ఇప్పుడు రద్దీ పెరిగింది. ఇదే రద్దీ రేపటి వరకు, ఎల్లుండి సోమవారం ఉదయం వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. రైట్ శేఖర్.